ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. బ్రదర్. ఓకే. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి వాక్యం పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి భాగ్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను ప్రభా యేసయ్యా. మరి తండ్రి మరి నా దేవా మాతో అందరితోనూ మీరు మాట్లాడండి. నన్ను ప్రభా మీ యొక్క నోటి బూరుగా వాడుకోనండి ప్రభా తండ్రి. చక్కగా ప్రభా తండ్రి మరి చెప్పడానికి అర్థం చేసుకునే జ్ఞానమును అయ్యా అందరికీ దయచేయమని, అలాగునే ప్రభా తండ్రి మీరు అందరితోనూ మాట్లాడమని, మా యొక్క జీవితంలో మేము ఏం నేర్చుకోవాలో ఏం సరి చేసుకోవాలో అలాగనే ప్రభా నీ పైన ఆధారపడుతూ ముందుకు ఎలాగ కొనసాగాలో మాకు నేర్పించమని సహాయం చేయమని ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అయ్యా ప్రార్థించి స్తుతించి తగ్గింపుతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇది ఒక అద్భుతాల అధ్యాయంగా మనం చూడవచ్చు. మరి ఇందులో యేసు ప్రభు మనుషుల వ్యాధుల పైన, అలాగనే ఆధ్యాత్మిక జీవన సంబంధమైన సంగతుల పైన, ప్రకృతి శక్తుల పైన, అలాగే అదృశ్యమైనటువంటి ఆత్మల లోకం పైన తన అధికారాన్ని ప్రభావాన్ని కనపరిచినట్టు మనం గమనించవచ్చు. అయితే ఆయన తానెవరినని చెప్పుకున్నాడో అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు అని, దేవుని కుమారుణ్ణని ఎలాగైతే చెప్పుకున్నాడో మరి అక్షరాల ఆయనే అనేందుకు ఇదంతా ఒక సాక్షార్థంగా ఈ అధ్యాయం మనకు కనిపిస్తుంది, సాక్షాధారంగా కనిపిస్తూ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో మత్తయి సువార్త 2వ వచనంలో చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. పాత నిబంధనలో మన గ్రంథంలో కొన్ని వ్యాధులకు మరి పాపానికి సూచనగా కొన్ని వ్యాధులు ఎలా ఉన్నాయంటే పాపానికి సూచనలుగాను సాదృశ్యంగా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి వ్యక్తి ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పేసి తను యేసు ప్రభును అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మరి ఆయనకిష్టమైతే, ఇక్కడ నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు, నన్ను శుద్ధినిగా చేయి అని చెప్పేసి అడుగుతున్నాడు. మనమైతే కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నువ్వేం చేస్తావో తెలీదు ప్రభా, నాకు ఈ రోజే స్వస్థపరచు, ఇప్పుడే స్వస్థపరచు అని కొన్నిసార్లు చాలా సార్లు మనము మన ఇష్టానికి మనకిష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ పరిస్థితిని మనకి ఎందుకు ఇచ్చాడో, ఆ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడో అనే విషయాన్ని మనం మర్చిపోయి, అయితే అది ఎందు నిమిత్తం వచ్చిందో కూడా మనం గ్రహించకుండా, అంటే అది తెలుసుకోకుండానే దేవునికి మనకిష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తూ మనకిష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఇక్కడ కుష్ఠరోగి అయినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే ప్రభా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అంటే శుద్ధినిగా చేయగలవు, నీకిష్టమైతే నన్ను అలాగూ స్వస్థపరచు, శుద్ధి చేయి అని చెప్పేసి మరి అడుగుతున్నాడు. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టే ఆయన దగ్గరికి సహాయం కోరి వచ్చిన వారిని యేసు ప్రభు నిరాకరించినట్లు, పంపివేసినట్టు బైబిల్లో ఎక్కడ మనకి కనిపించదు. ఆయన ఎద్దకు సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తప్పకుండా ఆయన ఆదరించే వ్యక్తిగా, బాగు చేసే వ్యక్తిగానే దేవుడు ఉన్నాడనమాట. అలాగే ఆయన భౌతిక శరీరాన్ని స్వస్థపరచడమే కాదు, కానీ ఆయన మన ఆత్మను శుద్ధి చేయగల సమర్థుడని, మన పాపాలను ఒప్పుకొని మనం క్షమించు అన్నప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి దేవుడు అని చెప్పేసి దేవుడుగా ఉన్నాడని కూడా మనకి
తెలుసు, మనకి అర్థమవుతూ వస్తుందనమాట. అంటే మన ప్రార్థన మన ప్రార్థన ఆయనకిష్టమైనదిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. అలాగే 4 వచనం చూస్తే, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్లి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నేను స్వస్థపరిచాను కదా, నువ్వు వెళ్లి అందరికీ చెప్పు అని ఇక్కడ చెప్పట్లేదు గానీ, ఎవరితోనూ నువ్వు ఏమీ చెప్పకు సుమి అని చెప్పేసి చెప్తున్నాడు. యేసు ప్రభువారు తనకు పేరు ప్రతిష్టలు కలగాలని కానీ ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయన నేను కనిపించాలి, నేను అంటే తండ్రిని మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మన ద్వారా ఏదైనా అంటే మనము చాలా సార్లు ఎలా ఉంటదంటే, మన ద్వారా ఏదైనా చిన్న కార్యం జరిగినా, ఒకవేళ ఒక వ్యక్తిని మనం దేవుని దగ్గరికి నడిపించగలిగినా, నేను నడిపించాను, నేను చేశాననేటువంటి చిన్న గర్వం అనేది మనలో మొదలవుతుంది. గర్వము పతనానికి దారి తీస్తూ వస్తది ఒక్కొక్కసారి. అయితే కాకపోతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ మాదిరిగా కనిపిస్తున్నాడు. అంటే ఎవరితోనూ చెప్పకు కానీ నువ్వు ఓన్లీ యాజకుని దగ్గరికి వెళ్లి చెప్పమని చెప్పేసి చెప్తున్నాడనమాట. అయితే మన కొన్నిసార్లు మన ద్వారా ఏమైనా కార్యం జరిగినప్పుడు దేవుడు చేస్తే మనం చేసినట్టు అని దేవుడు చేశాడు అక్కడ కార్యం. కానీ మనమేమనుకుంటామంటే మనమే చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడి మహిమను మనం దొంగిలించకూడదని కూడా తెలియజేసింది. అది దేవుడి ఎంత మాత్రం మెచ్చుకోడు. నేనే అనే స్వభావం మనలో ఉందేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది. అంటే నేను కనిపించాలి. ఇంకోటేంటంటే ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే నన్ను మెచ్చుకోవాలి, నా పేరు పిలవట్లేదు, నన్ను స్టేజ్ పైకి పిలవట్లేదు అని చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కొన్ని కారణాలు అవే అవుతూ ఉంటున్నాయన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఏది జరిగినా దేవునికి మహిమ తీసుకొచ్చే వారిగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిని కూడా మనకు చూపిస్తున్నట్టు ఉంది. అదే పేరు ప్రతిష్టల కోసం కాదు, దేవుని మహిమార్థమై మనం ఏం పని చేసి దేవుని మహిమార్థమై ఏదైనా సరే మనం పని చేసే వారంగా ఉండాలని కూడా అర్థమవుతుంది. అలాగే ఆ మనిషిని మరి యాజకుని యొద్దకు ఎందుకు వెళ్ళమన్నాడంటే, మరి యాజకులు అతని వ్యాధి నిజంగా పూర్తిగా నయమైందా అని యాజకులు చూసి మరి చెప్పాలన్నమాట. యాజకులు ఎప్పుడైతే తనకు నయమైపోయిందని చూసి చెప్పినప్పుడు అప్పుడే అతన్ని వారు శుద్ధినిగా ప్రకటించి మరి ఇంటికి పంపిస్తారు. అప్పటి వరకు మరి పాత నిబంధన ప్రకారం మనం చూసుకుంటే మరి కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని ఒక ప్రాంతంలో సెపరేట్ గా ఉంచుతారు. కాబట్టి అందుకోసం మాత్రమే మరి యాజకులకు మాత్రమే చూపించి మరి వారికి సాక్షార్థమై మరి నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకు సమర్పించమని వానితో చెప్పనని చెప్పేసి మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చూస్తాం. అలాగే 5వ వచనం నుండి చూసుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని ఆయనతో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలో వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ చూస్తే శతాధిపతి మరి మనం చూసినట్లయితే ఒక శతాధిపతి మరి ఆయన దాసుడు కొరకు మరి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు మరి పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నప్పుడు మరి తన ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి మరి ఆయనను వేడుకుంటున్నాడు. యేసు అంటే నేను వస్తాను, నేను స్వస్థపరుస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారే ఇక్కడ నేను చెప్తూ ఉంటే, ఆ శతాధిపతి మాత్రం, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దేవుని పరిశుద్ధతను తను గ్రహించాడు. అంటే అలాగే తన యొక్క పాపస్థితిని కూడా తను గ్రహించినట్టే మనకి కనిపిస్తుంది. అంటే
అందుకోసమే నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడును కాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు. ఆయన దేవుని కుమారుడని ఆయన నమ్మి విశ్వసిస్తుంటున్నాడు. అందుకే నేను పాత్రుడును కానని తగ్గింపుతో అలాగే వినయం కలిగి చెప్పేసి వినయంతో మరి దేవుణ్ణి వేడుకుంటున్నాడనమాట. మరి శతాధిపతిలో ఉన్నటువంటి తగ్గింపు తత్వము మనం కూడా కలిగి ఉండాలి. నువ్వు మాట మాత్రం సెలవివ్వు అయ్యా అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పేసి వేడుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. దేవుని నుండి ఇది నేను పొందుకోవడానికి నేను యోగ్యుడును అనుకునే వారు ఎప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళు అయోగ్యులుగానే మిగిలిపోతారు. చాలా సార్లు ఇది నా జీవితంలో జరుగుతది, నేను దీనికి పాత్రుడును, నేను యోగ్యుడును అని చెప్పేసి ఎప్పుడైతే మన హృదయంలో మనం అనుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు దాన్ని మనల్ని అయోగ్యులుగా చేస్తాడు తప్ప యోగ్యులుగా చేయరు. ఎప్పుడైతే మనము నేను యోగ్యుడును కాదు ప్రభా అని మనం తగ్గించుకొని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసేవాడిగా, మేలు చేసేవాడిగా ఉన్నాడు అనమాట. మేలు చేసేవాడిగా ఉంటాడు కూడా. అయితే శతాధిపతి వేరే వారిని పంపించి కూడా మరి ఆ పని చేయమని మరి చెప్పవచ్చు. అంటే అతను దాసుడు కదా, మరి తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కదా, మరి వేరే వారిని పంపించి కూడా తను మీరు అడిగి ప్రార్థన చేయించుకొని బాగు చేయించుకొని రండి అని చెప్పొచ్చు. కానీ ఆ శతాధిపతి అలా చేయలేదు. మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే అతనే వెళ్ళి మరి దేవుడిని వేడుకుంటున్నట్టు చూస్తుంటున్నాం. మనం కూడా మనం వర్క్ చేసే ప్లేసెస్ లో కానీ మరి మన ఇక్కడ జాబ్స్ చేసే దగ్గర కానీ ఎక్కడైనా సరే మన కింద పని చేసే వాళ్ళు, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరికైనా బాధ వచ్చినప్పుడు మనం మనం కూడా అలాగనే శతాధిపతి లాగా మరి దేవుని దగ్గర వారి కొరకు మొరపెట్టే వారంగా, వారి కొరకు భారం కలిగి ఏడ్చి వారి రక్షణ కొరకు కానీ మరి వారి పరిస్థితుల కొరకు కానీ భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలని కూడా మనకి శతాధిపతి నేర్పిస్తూ ఉన్నాడు. మరి అతను కూడా మనకి మాదిరిని కనపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకోసమే రాయించి ఉన్నాడు. ఇంకొకటి 8వ వచనంలో మనం చూస్తే 9, 10 వచనాలు చూస్తే నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు మరి ఇక్కడ ఆ శతాధిపతి ఎలాంటి విశ్వాసం కనపరుస్తున్నాడంటే, దేవుడు యేసు ప్రభుకు వ్యాధులపై అధికారం ఇచ్చాడని ఆ శతాధిపతి నిస్సందేహంగా నమ్మాడనమాట. సందేహం లేకుండా మరి నమ్మాడు. తను ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారం ఎలాంటిదో అతనికి తెలుసు కాబట్టి యేసు ప్రభువుకు ఉన్న శక్తిపై అతనికి ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ శతాధిపతి విశ్వాసాన్ని ఆయన్ని దేవుడు మెచ్చుకున్న వ్యక్తిగా కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు తన యొక్క అధికారం ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నాడంటే, మనం గమనించినట్లయితే ఈ యొక్క అధికారంను నీవు నా ఇంటిలో ఆ అధికారంలో ఉన్న వ్యక్తికి ఆ అధికారం యొక్క ఏమంటారు అధికారం గురించి తనకు తెలుసు కాబట్టి, అధికారం విలువ, అధికారం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకు అలాంటి అధికారం ఉందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. అంటే నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరు రమ్మంటే వస్తాడు. అలాంటి అధికారము తనకుంది. ఈ లోక పరంగా మనుషులు తన అధికారంలో, అంటే తన పై అధికారిగా ఉన్నాడు కాబట్టి తన కింద పనిచేసే వాళ్ళు అలాగ పనిచేస్తారు. అయితే దేవునికి కూడా
అలాగే ఎలాంటి అధికారం ఉందని తను గ్రహించాడు అంటే, ఒక వ్యాధినైనా సరే, ఏదైనా మనం ఫస్ట్‌లో చూసుకున్నాం కదా! మరి ప్రకృతి శక్తుల పైన కానీ, అదృశ్యమైన ఆత్మల లోకం పైన కానీ, తన అధికారాన్ని, ప్రభావాన్ని కనపరిచినట్టు మనం చూస్తున్నాం కదా! ఈ అధ్యాయాన్ని అలానే చెప్పుకున్నాం కదా! అలాంటి అధికారము తనకుంది. అంటే శక్ ఆ ప్రకృతి శక్తుల పైన తనకు అధికారం ఉందని ఆ శతాధిపతి నమ్మాడు. వ్యాధుల పైన తన అధికారం కలిగి ఉన్నాడని చెప్పేసి, అంటే అది పొమ్మంటే పోతది, రమ్మంటే వస్తది. అలాంటి శక్తి దేవునిలో ఉందని తను నిస్సందేహంగా నమ్మి విశ్వసించాడనమాట. విశ్వసించాడు. అందుకోసమే తన అధికారంని కోట్ చేస్తూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో మరి తను తెలియజేస్తున్న వ్యక్తిగా ఇక్కడున్నాడు కనిపిస్తుంది. అయితే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయెలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారే మరి ఆ శతాధిపతి యొక్క విశ్వాసంను చూసి మరి ఆశ్చర్యపడుతున్నాడు. ఇజ్రాయెల్‌లో ఎవ్వరికీ ఇలాంటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని ఎందుకు అన్నాడంటే, అంత గొప్ప విశ్వాసం ఉండవలసినటువంటి ఇజ్రాయేలు ప్రజలకే కానీ ఎందుకు అంత ఎందుకు అంత విశ్వాసం లేదు? అంటే ఇజ్రాయేలు నిజంగా చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజలకి ఎక్కువ విశ్వాసం ఉండాలి. కానీ ఇక్కడ ఎలా మనకి ఏం కనిపిస్తుందంటే ఇజ్రాయేలు ప్రజలకి అంత విశ్వాసం లేదు. అలాంటి విశ్వాసం లేదని చెప్పేసి ఫస్ట్ ఆ శతాధిపతిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసి ఇజ్రాయేల్ ప్రజలను చూసి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికీ ఇలాంటి విశ్వాసం లేదని ఎందుకు చెప్తున్నాడంటే, మరి నిజానికైతే ఉండవలసింది అంత గొప్ప విశ్వాసం ఇజ్రాయేల్ ప్రజల్లోనే. కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వాళ్ళలో అపనమ్మకం, అవిశ్వాసం కనిపిస్తుంది తప్ప అంత విశ్వాసం కనిపించట్లేదు. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల్లో ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని వెతికాడు వాళ్ళలో అంటే, మరి వారి పితరుల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు వారు ఊహించిన రీతిలో కార్యాలు దేవుడు చేశాడు. అంటే వారు కళ్ళారా చూస్తూ కూడా చూస్తూ వచ్చినప్పటికీ వారిలో అలాంటి విశ్వాసం కనిపించట్లేదు. కానీ ఇక్కడ విదేశీ అయినటువంటి శతాధిపతి విశ్వాసంను చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడనమాట. అంటే ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఎవరిలో అయితే ఆ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడో, ఆ విశ్వాసం వారిలో కనిపించట్లేదు. ఇక్కడ ఆపోజిట్‌గా మరి ఆ శతాధిపతి మరి అన్యుడైనటువంటి శతాధిపతిలో ఆ విశ్వాసం కనిపించినప్పుడు దేవుడు ఆశ్చర్యపడి తనను మెచ్చుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడనమాట. మనలో కూడా శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో ఉందా? దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఏమనుకుంటున్నాడో మనం కూడా ఒకసారి ఆలోచించాలన్నమాట. ఇప్పుడు చాలా సార్లు మనం బైబిల్ చదువుతా ఉంటాం. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా శ్రమ రాగానే మన అవిశ్వాసం అనేది కనపరుస్తూ ఉంటామన్నమాట. అంటే దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, చాలా సార్లు ఈ శతాధిపతి లాగా అన్యుల్లో మన దేవుని పైన విశ్వాసం కనిపిస్తూ ఉంటది. మీ దేవుడు చేయగలడు అని ఒక్కొక్కసారి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చదువుతూ, దేవుణ్ణి వెంబడిస్తూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ఇచ్చినటువంటి రక్షణను అనుభవిస్తూ కూడా మనం ఒక్కొక్కసారి దేవుని పైననే సందేహపడుతూ ఉంటాం. కానీ అలా దేవుడు అది కోరుకోవట్లేదు. కానీ దేవుడు మన విశ్వాసాన్ని కూడా చూసి మరి శతాధిపతి లాగా మనల్ని మెచ్చుకుంటున్నాడా లేదా బాధపడుతుంటున్నాడా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మొదటిగా మనం ఈ 10 వచనాల్లో మనం గమనిస్తే కుష్ఠరోగి వ్యక్తిలాగా ఇష్టమైతే చేయి ప్రభువా అని అంటున్నామా, లేదా మన ఇష్టాన్ని కోరుకుంటున్నామా అనేది మనం మన ఇష్టాన్ని తీసుకొచ్చి నాకు చేయనే చేయాలి ప్రభు అని అడుగుతున్నామా అనేది మనం చూసుకోవాలి. అలాగే యేసు ప్రభులా మనం మాదిరిగా ఉంటున్నామా, లేదా నేనే కనిపించాలి, నా ద్వారానే ఆ అద్భుతం జరిగింది అని చెప్పుకుంటూ దేవుని మహిమను దొంగిలిస్తున్నామా అనేది కూడా మనం చూసుకోవాలి. మూడవదిగా శతాధిపతి లాంటి వినయం, తగ్గింపు తత్వం
దేవుడే దేవుడే ఆశ్చర్యపడే లాంటి విశ్వాసం మనలో ఉందా అని ఒకసారి మనం ఆలోచించి సరి చేసుకునే వారిగా ఉండాలి. మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.